సంతానములైనటువంటి వాళ్ళు, కుదుదోషం వల్ల పెళ్లి కాని వాళ్ళు, దీర్ఘకాలంగా శారీరక వ్యాధులతో బాధపడేవాళ్ళు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే తప్పకుండా దగ్గరకు వచ్చేయండి అమ్మా, దగ్గరకు వచ్చేయండి, సంతానం కలుగుతుంది, కళ్యాణం అవుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇందులో సందేహించవలసినటువంటి పని వాస్తవ సత్యం అది. పూర్వకాలమే గ్రామంలో ఒక కుమ్మరాయన ఉంటుండేవాడు. అతని పేరు నాగన్న, మహాభక్తుడు. ప్రతినిత్యము స్వామికి మట్టి కుండలు మట్టి ప్రమిస్తుండేవాడు. ఇప్పుడంటే మనకి స్టీలు ఇత్తడి సిల్వరు కుండలు దొరుకుతున్నాయి, అప్పుడేం ఉండేవి కావు. వాళ్ళకి భగవంతుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్య సంపదలు ఇచ్చాడు, కానీ సంతానహీనుడు. ఎంత ఉన్నా అపుత్రస్యాగతి నాస్తే, సంతానం లేనటువంటి మానవుడికి ముక్తి మోక్షం రెండూ శూన్యమే. ఈశ్వర, పూర్వజన్మలో ఏం మహాపాపం చేశాము, మేము ఈ సేవ చేసుకు బ్రతుకుతున్నాం, ఇంత ఐశ్వర్యాలు నాకు ప్రసాదించావు, చివరికి సంతానం లేకుండా చేశావు. పరమేశ్వర, ఇప్పటికైనా మాకు సంతానం కలిగినట్లయితే ప్రతినిత్యము భక్తులు గంగాభిషేకం చేసుకోవడానికి నిమిత్తం నీ ఆలయంలో పెద్ద గూళ్యాన్ని పెట్టుకుంటానని మొక్కుకున్నాడు. అలాగే భగవంతుని కరుణ చేత నా దంపతులకి 60 ఏళ్ల వయస్సులో పుత్ర సంతానం కలిగింది. సంతానం ఎప్పుడు కలిగిందో సంతోషంతో నదికి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి అందులో పంచామృతాలు వేసి ఆ భగవన్నామస్మరణ చేస్తూ గూళ్యాన్ని తయారు చేశాడు. ఒక రోజున పిల్లవాడిని, పూజాద్రవ్యాలని, గూళ్యాన్ని బంధువులతో కలిసి దేవాలయానికి వచ్చాడు. అన్ని ద్వారములు దాటింది. గర్భాలయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ద్వారం చూస్తే చిన్నది, గూళ్యం పెద్దది, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇది బలవంతాన్ని నెట్టాడు అనుకోండి, పోతుంది, మళ్ళీ చేయాలంటే ఓపిక లేదు. గూళ్యాన్ని బయటే వదిలేశాడు. 60 ఏళ్ల వయసులో మాకు సంతానం ఇచ్చావు, నేను ఇచ్చినటువంటి కానుకను కూడా మీరు స్వీకరించండి, లేదా మీరిచ్చే సంతానం నాకు వద్దన్నాడు. పిల్లవాడిని తెచ్చాడు, ఇక్కడే వదిలేసి ఇంటికి వెళిచాడు. దాన్నే మూఢభక్తి అంటారు. రాత్రి 8 అవుతుంది. ఇక్కడ 40 ఇళ్ల వాళ్ళు నచ్చుకుని, ఎవరికి గవర్నమెంట్ జీతభత్యాలు ఆస్తిపాస్తులు లేవు. రోజుకు ఒక పూజారి కూడా రాత్రి 8 వరకు చూశాడు. ఆయన మాత్రం ఎంతవరకు ఉంటాడు పాపం. అన్య కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు, తలుపులు వేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. 12 గంటల రాత్రి సమయంలో కుమ్మరవాణి భక్తికి మెచ్చుకుని పరమేశ్వరుడు పిల్లవాడిని, గూళ్యాన్ని పెద్ద ధ్వనితో కూడుకుని తన వెనుక భాగంలో ఉంచుకున్నాడు. మరునాడు ఉదయాన్ని ఇంకొక అర్చక స్వామి వచ్చాడు. తలుపు తెరవగానే గూళ్యం వెనుక భాగంలో కనిపిస్తుంది. ఆశ్చర్యం వేసింది. వెంటనే కుమ్మరాయన్ని కబురు చేశాడు. వాళ్ళ దంపతులు వచ్చారు, పిల్లవాడిని చూశారు. పిల్లవాడు గూళ్యంలో చక్కగా పడుకున్నాడు. పిల్లవాడిని తీసుకొని పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి గూళ్యం నింపగా పాలు పోసి స్వామికి పాలాభిషేకం చేసి ఆ రోజుల్లో 1000 మందికి ఇంత అన్నం పెట్టుకున్నాడు. అదేవిధంగా ఇప్పటికూడా ఎవరైనా సరే నిర్మలమైనటువంటి మనసు అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే సంతానం కలుగుతుంది, వివాహం జరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఇందులో సందేహం మాత్రం లేదు. చాలా దూర ప్రాంతాల నుంచి వస్తుంటాడు. పరమేశ్వరుడు చూశారు కదా, అది నిజరూప దర్శనం. ప్రదోషకాల వేళ 1,000 రెట్ల పుణ్యం వస్తుంది మీకు. ఎందుకంటే ఇప్పుడు పరమేశ్వరుడు సర్వదేవతా పరివేష్టితుడై ఆనంద తాండవంలో ఉంటాడు. భక్తుడు ఏది కోరినా కాదనుకుంటా వరాన్ని ప్రసాదిస్తాడు. రెండవది, ఒక్క శంకరుడే కాదు, సమస్తమైనటువంటి బ్రహ్మ, విష్ణు, దిక్పాలకులు, సప్తఋషుల యొక్క దర్శన భాగ్యం కూడా భక్తులకు లభిస్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు ఎన్నో క్షేత్రాలు చూస్తున్నాడు, పురాణాలు వింటున్నారు, చదువుతున్నారు. కలియుగంలో ఎక్కడైనా పరమేశ్వరుడు లింగమే శివుడు ముఖం దాల్చి పుట్టలేదు. ఎందుకు, తనకు ఒకప్పుడు భృగువు శపించాడు, కలియుగంలో నీకు లింగ పూజ. అలాంటిది ఈ వంశధారణది తీర ప్రాంతమంద పరమేశ్వరుడు నిప్ప చెట్టులో గోముఖంతో పుట్టాడు. అది చుట్టు మొదలది, శివలింగమై చుట్టు మొదలది. స్వయంభూ కాశీతో సమతుల్య క్షేత్రం, కాశీ పంచక్రోశ మధ్యస్థముందు కోటిలింగ క్షేత్రం, కాశ్యాంత మరణాన్ముక్తి. ఎంత గొప్ప శివక్షేత్రం అయినప్పటికీ కాశీ వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది, వెళ్ళే వాళ్ళంతా చనిపోరు. ముఖలింగ క్షేత్రం కూడా పంచక్రోశ మధ్యస్థముందు కోటిలింగ క్షేత్రం. ఈ లింగ దర్శనం ఉందే సర్వపాపహరం ముక్తిప్రదం, సమస్తమైన పాపాలను పోగొడుతూ మోక్షాన్ని ప్రసాదించే శివలింగం. పరమేశ్వరుడు ఇక్కడ ముఖం దాల్చి పుట్టడానికి కారణం ఏమిటంటే ద్వాపర యుగంలో ఇదంతా కూడా పెద్ద అరణ్య ప్రాంతం. ఈ అరణ్యానికి గోవిందారణ్యం అనే పేరు. కాశీ ఆనంద కారణం, ఇదే గోవింద కారణం. ఈ గోవిందారణ్యమందు రుద్రావతార సంభవుడైనటువంటి వామదేవుడు లోక కళ్యాణార్థమై వైష్ణవ యాగం చేసి సంకల్పించి సర్వదేవతలకి వర్తమానాన్ని పంపించాడు.
మనలో చాతుర్వర్ణముల బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాం దేవతల్లో గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధ సాధ్యులనే 7 తెగల వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా యజ్ఞానికి వచ్చారు. వామదేవుడు యజ్ఞ ప్రారంభం చేశాడు. యజ్ఞం జరుగుతుంది. మధ్యస్థమందు గంధర్వులు ఏం చేశారు? యజ్ఞవాటికని విడిచిపెట్టి ఆ యజ్ఞవాటికకు తూర్పు దిక్కున ఒక కోయిపల్లి ఉంటే ఆ కోయిపల్లికి వెళ్ళిపోయి ఆనాడు కట్టుకోవటానికి బట్టలు లేక కోయకన్యలు నగ్నదేహాలు తడవలో తిరుగుతున్నారు. అలాగ నగ్నంగా కనిపించినటువంటి కోయకన్యలని గంధర్వులు చూసేవారితో కామాంధులే ఉండిపోయారు. ఇక్కడ యజ్ఞము సమాప్తయింది. యజ్ఞభాగాలు దేవతలకు అందజేస్తున్నాడు వామదేవుడు. వస్తున్నారు, యజ్ఞభాగాలు అందుకుంటున్నారు. గంధర్వులు మాత్రం చేరుకోలేకపోయారు. ఒక్కసారి వామదేవుడు యోగ దృష్టితో చూశాడు. చూసేటప్పటికీ పవిత్రమైనటువంటి దేవతలై ఉండి కూడా నీచాతి నీచమైనటువంటి కోయకన్యలతో కామాంధులై కనిపించాడు. వామదేవుడు కోపించి, మీకు ఇలాంటి పాడుబుద్ధి ఎందుకు పుట్టింది? నా యొక్క యజ్ఞభాగాలను మీరు తిరస్కరించారు. ఏ కోయకన్యల కింద మీకు కోరిక కలిగి ఉన్నదే జన్మ మీకు బుద్ధుగా కాని శపించారు. ఆ శాపాన్ని తెలుసుకున్నటువంటి గంధర్వులు పరుగెత్తుకుంటూ వచ్చి శాపాంతాన్ని చెప్పమని ప్రార్థించాడు. వామదేవుడు ఆలోచించాడు, నా శాపానికి తిరగలేదు. ద్వాపరాంత కలి ప్రారంభం నాటిక పరమేశ్వరుడు పవిత్రమైనటువంటి వంశధారణ తీర ప్రాంతమందు విప్ప చెట్టులో గోముఖంతో ఉద్భవిస్తాడు. ఆ దర్శన భాగ్యం మీకు శాప విముక్తిని శాపాంతాన్ని వివరించాడు. అక్కడతో యజ్ఞం పూర్తయింది. అందరూ వెళ్ళిపోయారు.